మిమ్మల్ని పిలిచిన దేవుడు మీ ప్రతి అవసరములు తీరుస్తారు. ఈ పుట్నాలతో నేను ఎట్లా బ్రతకాలి, నాకు ఒక లైఫ్ స్టైల్ కావాలని చెప్పి నువ్వు పోయి అపవాది వలలో చిక్కిపోయిన తర్వాత కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరు. కనుక ఇది ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్. మనమందరము ఈ విషయంలో మనం రూపాంతరం పొందవలసినటువంటి అవసరత ఉంది. న్యాయ మార్గములో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మాత్రం మనకు సరిపోతుంది. కష్టం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. దేవునికి తెలీదా నీ అవసరతలన్నీ? నీకు కష్టం వస్తే దేవుణ్ణి విడిచిపెట్టి నీ సొంత సామర్థ్యం చేత ఆలోచనలు చేద్దామా? 100 ఏళ్ళు హ్యాపీగా బ్రతకాల్సిన చాలామంది యవనస్తులు మీరు ఇప్పుడు వరుసగా ఒక సీరియల్ లాగా మీరు వింటున్నారు. 20 ఇయర్స్లో, 25 ఇయర్స్లో, 30 ఇయర్స్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి అందగాల లిస్టులు. ఆరోగ్యం లేక కాదు, వారికి ఇంట్లో ఓన్ జిమ్ ఉంది, వారికి ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉంది, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి, రకరకాల ఎయిర్ కండిషన్ కార్స్ ఉన్నాయి. కానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అంటే లోన్లీనెస్. ఈరోజు సినిమా లోకమును మీరు చూడండి, చాలామంది ఫిలిం యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ మత్తు పదార్థాలకు లొంగిపోయారు. చాలామంది వ్యసనాలకు గురి అయ్యారు. అనేక రకాలైన ఇరుకాటములో వారు పడిపోయారు. బాహ్యంగా నవ్విస్తున్నారు, కామెడీ చెప్తున్నారు, అందరూ నవ్వుతూ ఆనందిస్తున్నారు. గారి వారి లోపల మొత్తం అగ్ని గోళం తిరుగుతుంది, మంటలు తిరుగుతుంది, నెమ్మది లేని మనుషులు. ఈరోజు ఈవినింగ్ నేను మీకు తెలియపరచడానికి ఆశిస్తున్నాను. మనలో ఒక్కరు కూడా అలా ఉండకూడదని ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నారు. కనుక మన జీవితం దేవునికి ప్రియమైనదిగా మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది.